అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. తిరువూరు నియోజకవర్గ పంచాయతీ అనేది ఇంకా సర్దుబాటు కాల. ఏంటంటే కేశినేని చిన్ని ఎవరైతే ఉన్నారో విజయవాడ ఎంపీ, అలాగే తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, ఆయన మీద చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే మా నియోజకవర్గంలో అతను పేకాట ఆడిస్తూ ఉన్నాడు, మట్టి దందా చేస్తూ ఉన్నాడు, గంజాయి తన మనుషులు తెచ్చి మా నియోజకవర్గంలో కొలికపూడిలో ఆయన డబ్బులు దండుకుంటా ఉన్నాడని చెప్పేసి, కొంతమందికి పదవులు ఇప్పిస్తూ ఉన్నాడని చెప్పేసి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయన చేసినటువంటి ఆరోపణలు. దీని మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా స్పందించి చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మేము పంచాయతీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విదేశాల్లో ఉంటే, లోకేష్ గారేమో ఆస్ట్రేలియాలో ఉంటే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి మీరేమి చేయవసరం లేదు, నేను వచ్చి రాగానే వాళ్ళంతా చూస్తాను, వాళ్ళు తారతీస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వచ్చి దాదాపుగా వారం కాలం అవుతుంది. మరి కొలుకుపూడి వర్సెస్ చిన్ని పంచాయతీ అనేది సోషల్ మీడియాలో కానివ్వండి, ఇటు మినిస్ట్రీ మీడియాలో ఎక్కడ కూడా చల్లన్నట్టుగా లేదు. అలాగే రకరకాలైనటువంటి ఆరోపణలు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు విజయవాడ ఎంపీ చిన్ని మీద అయితే చేస్తూ ఉన్నారు. దాంట్లో వాస్తవానికి మనం ఆలోచిస్తే ఇక్కడ కొలుకుపూడి శ్రీనివాసరావు గారి నియోజకవర్గం వచ్చి అది ఒక రిజర్వ్ నియోజకవర్గం. దాని మీద మరి పెత్తనం చేయాలని చెప్పేసి విజయవాడ ఎంపీ చిన్ని గారు అయితే ఆ నియోజకవర్గం అయితే రిజర్వ్డ్ కాబట్టి రేపొద్దున్న కొలుకుపూడి కాబట్టి ఇంకొకరిని పెట్టి మనం చేయొచ్చు వ్యవహారం అని చెప్పేసి ఈ నియోజకవర్గం మీద పడి ఆ నియోజకవర్గంలో దందాలు, సెటిల్మెంట్లు, పేకాట క్లబ్లు, మట్టి దందాలు, గంజా కూడా అమ్మేస్తూ ఉన్నాడని చెప్పేసి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మాట. మరి మిగతా ఏవైతే నియోజకవర్గాలు ఆయన పరిధిలోకి వస్తాయో ఆ నియోజకవర్గంలోకి ఎందుకు వెళ్ళట్లేదు? ఈ నియోజకవర్గం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వ్డ్ కనుక ఎక్కడైనా సరే మనం మళ్ళా ఎంటర్ అవుతే అక్కడి నుంచి మన మీదకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వస్తాడు. ఇక్కడైతే మనకి పార్టీ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది, మనం వీళ్ళ మీద పెత్తనం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో కొలుకుపూడి శ్రీనివాసరావు గారి ఒక అమాయకత్వాన్ని వాడుకొని కేశినేని చిన్ని అనే వ్యక్తి కొలుకుపూడు నియోజకవర్గంలో దందాలు ఇవన్నీ చేస్తున్నట్టుగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు? నేను వచ్చి రాగానే ఈ పంచాయతీని చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో నడిచినటువంటి కథనం ఏంటంటే కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని వచ్చి రాగానే పార్టీని సస్పెండ్ చేస్తారు, అనేక వివాదాల్లో ఆయన ఇక మీదట ఇంతకు ముందు ఆయన ఉన్నాడు, ఆయన పని అయిపోయిందని చెప్పేసి రకరకాలైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ రోజుకి వారం అయింది. వీళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటానే ఉన్నారు, కానీ పంచాయతీ అనేది ఈ రోజు వరకు తేరలేదు. ఏదైతే 5 కోట్లు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు బ్యాంక్ స్టేట్మెంట్ ఏబిఎన్ ఛానల్లో కూర్చోబెట్టి చూపించడం, ఇవన్నీ కూడా కొన్ని ఆధారాలను చూపించడం జరిగింది. ఎన్నికల సమయంలో నేను ఆయనకి డబ్బులు ఇచ్చాను అంటే ఈ డబ్బులు మరి ఖర్చుపెట్టినట్టే కదా. మరి ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూస్ కానీ మిగులుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళిద్దరు పంచాయతీని ఎందుకు తేల్చడం లేదంటే, ఇక్కడ ఎవరైతే కేశినేని చిన్ని ఉన్నారో ఆయన లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు. లోకేష్ ఒక టీంలో ఆయన కూడా భాగస్వామి. ఎందుకంటే లోకేష్ ఇప్పుడు ఎక్కువగా యంగ్స్టర్స్ ని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి మరి చంద్రబాబు నుంచి గారు ఏమైనా సపోర్ట్ ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎటువంటి సపోర్ట్ లేదు. ఏంటంటే అడ్డు అదుపు లేకుండా ఆ నియోజకవర్గం మీద పడి దందాలు చేస్తున్నటువంటి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారిని అడ్డుకోవాలంటే లోకేష్ గారు ఎంటర్ అవ్వాలి. లోకేష్ గారు చెప్తేనే ఆయన వినే పరిస్థితి ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా నడుస్తాం. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు మరి ఆయన ఏంటంటే నియోజకవర్గం పాడవుతా ఉందని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలతో భాగంగా నేను ఏదైతే డబ్బులు ఇచ్చానని చెప్పేసి ఆయన నిజాలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, చిన్ని గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడగలగాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, ఆల్రెడీ వారం అయింది. ఆయన రేపు మాపు ఇద్దరి మీద సీరియస్ అయి కొన్నారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఈరోజు ఒక కథనం కూడా నడుస్తూ ఉంది.